హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 12/12 పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా! సో, ఈ 12/12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు ఆర్ మీ ఎనర్జీస్ అనేవి ఏ రకంగా షిఫ్ట్ అవ్వచ్చు. మీరు అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి. సో, ఎవ్రీ మంత్ కూడా ఆల్మోస్ట్ పోర్టల్స్ ఓపెన్ అవుతున్నప్పుడు రీడింగ్స్ చేస్తున్నానండి. ఈ ఇయర్ ఏంటంటే ఇది లాస్ట్ పోర్టల్ ఓపెన్ అవ్వడానికి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్టలేనండి. అంటే మీలో చాలా మందికి అసలు ఈ 12/12 పోర్టల్ అంటే ఏంటో తెలీదు. ఐ మీన్ పోర్టల్ అంటే ఏంటో అసలు ఫస్ట్ తెలీదు. సో, క్లియర్‌గా చెప్పాలి అంటే ఎర్త్‌కి, యూనివర్స్‌కి మధ్యలోనేంటంటే ఇలాంటి స్పెసిఫిక్ డేట్స్‌లోని పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి. సో, ఈ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు అంటే మీరు ఏదైనా సరే ఒక గోల్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు లేకపోతే ప్రతి మనిషికి చాలా డ్రీమ్స్ ఉంటాయండి. సో, ఆ డ్రీమ్స్‌లో ఏవో కొన్నైనా సరే వాళ్ళకి నీడ్ ఉంది. సో, అవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అని వాళ్ళు స్ట్రాంగ్‌గా అనుకున్నప్పుడు ఏంటంటే, ఆ రోజు వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగాను అవి ఎంతో కొంత ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేబీ అన్నీ అవ్వకపోవచ్చు. బట్ అందులో కొన్నైనా అవుతాయి. అంటే మేనిఫెస్టేషన్ చేయడం అంటే ఎలానో కాదండి. జస్ట్ మీరేంటంటే మీ గోల్స్ కానీ, మీ డ్రీమ్స్ కానీ అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. మీరేంటంటే మీ మైండ్‌లో ఇమాజిన్ చేసుకోవాలి. అదైతే ఎలా ఉంటుంది? సో, అసలు ఎలా అవ్వాలనుకుంటున్నారు? అలా అనుకున్న తర్వాత అది ఫీల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీరు ఇలా ఫీల్ అవుతుంటారో, ఎప్పుడైతే మీరు అంటే చాలా స్ట్రాంగ్‌గా ఇది అవ్వాలి అనుకుంటారో 100% అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, అందుకే ఈ పోర్టల్స్ అనేవి అంత స్పెషల్. సో, అందుకే అంటే ఈరోజు మీరేంటంటే ఎక్కడైనా కూర్చొని అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్‌లా చేస్తూ అంటే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేయడం అయితే మంచిది. సో, చూద్దాం అసలు అంటే ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఏంటి? అనేది. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ప్రతి కార్డ్ సెట్‌కి కూడా డిఫరెంట్ పార్ట్స్ అనేవి కార్డ్స్ కింద నేను పెట్టాను. సో, మీకు ఏది కనెక్ట్ అవుతుందో అంటే దాన్ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ పర్టిక్యులర్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో మీరు డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారండి. అంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ అనే దానికంటే కూడా ఒక సిట్యుయేషన్‌లోని డిఫరెంట్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారనడం కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ అందులోనేంటంటే అప్పటికప్పుడే మీరు అనుకుంటున్నట్టు కాకుండా అది కంప్లీట్‌గా అంటే డిఫరెంట్‌గా చేంజ్ అయిపోతుందనమాట. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఒకటి చేద్దాం ఆర్ ఒకటి డిసైడ్ అవుదాం అనుకునే లోపు అది ఇంకొక రకంగా మారిపోతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండడం, అసలు ఏం జరుగుతుంది? అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరసలు ఏం చేస్తే బావుంటుంది అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టున్నారు. సో, దానికి రీజన్ ఇక్కడ ఒకటేనండి. మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలనే ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే వస్తున్నాయండి. క్లియర్ కట్‌గా ఇదేంటంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఒకలా అవ్వాలి అనుకుంటున్నప్పుడు, ఆ సిట్యుయేషన్ అనేది అంటే మిమ్మల్ని డిఫరెంట్ వేస్‌లో కన్‌ఫ్యూజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీకది ఛాలెంజింగ్‌గా ఉంది అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీరు స్టెబిలిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. స్టేబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ 12/12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత కూడా
అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే రిపీట్ అవుతాయండి. ఈ పాసేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని దాటుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మీకేమనిపిస్తుందంటే అసలు ఈ సిట్యుయేషన్ ఎప్పటికి ఎండ్ అవుతుంది? లేకపోతే అసలు దీనికి కన్క్లూజన్ ఏంటి? ఇది న్యూ బిగినింగా? లేకపోతే ఇది ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషనా? అసలు ఏంటి అని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇన్ని పాసేజెస్ ఉన్న తర్వాత ఇవన్నీ దాటుకొని మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఎండ్ ఎక్కడో మీకు తెలీదు కదా! ఆర్ అట్‌లీస్ట్ అది న్యూ బిగినింగా అనేది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరనమాట. సో, ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఇలానే ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మీకు ఈ కార్డ్ వచ్చిందంటే దీని మీనింగ్ అనేది చాలా డెప్త్‌గా ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు దాని నుంచి బయటకొస్తారా? లేకపోతే దాని నుంచి మీరేమైనా అంటే కొత్తగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అనే క్లారిటీ మీకు రావట్లేదు. లేకపోతే అట్‌లీస్ట్ మీకు చిన్న హింట్ కూడా లేదు అన్నప్పుడు మీరు అంటే ఎలాంటి బాధపడతారో నేనైతే అర్థం చేసుకోగలనండి. బట్ ఇదెందుకు జరుగుతుంది అంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలనే. సో, ఈ 12 పార్ట్‌లు ఓపెన్ అయిన తర్వాత కూడా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కొంచెం ఇలానే ఉంటాయి. అంటే కొంచెం బేర్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇదైతే మీ మంచికే జరుగుతుందండి. ఇది మీకు బ్యాడ్ చేస్తుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే థింగ్స్ అనేవి ఈ రకంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంచెం అప్‌సెట్ అవుతారు. బట్ మీరు అప్‌సెట్ అవ్వడానికి ఏం లేదండి. ఎందుకంటే యూనివర్స్ ప్రతి మనిషికి కూడా లైఫ్ లెసన్స్ నేర్పించాలనే అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళవి నేర్చుకుంటేనే వాళ్ళొక బెటర్ పర్సన్ అవుతారు. ఆర్ వాళ్ళ బెస్ట్ వెర్షన్‌ని బయటకి తీయగలుగుతారు. ఇప్పుడు మీరు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ కూడా మీ బెస్ట్ వెర్షన్‌ని బయటకి తెస్తాయని మీరు అనుకోవచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ కార్డ్ వెనక మెసేజ్ ఏముంది అనేది. సో, ఈ మెసేజ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరెలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారంటే, ఇవన్నీ కూడా స్పిరిచ్యువల్ సైన్స్ అండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తేనే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయంట. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది అనే దానికంటే కూడా మీరు ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. మీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఇది ఇంపార్టెంట్ అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. ఒకటండి, యూనివర్స్ ఏ వ్యక్తికైనా సరే వాళ్ళేది డిజర్వ్ చేస్తారో అదే ఇస్తుంది. కోరుకున్నదివ్వదు. కానీ ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో అంటే క్లారిటీ కోరుకుంటున్నారు. క్లారిటీ కాకపోయినా సరే మీకు థింగ్స్ బెటర్‌గా ఉండాలి అని కోరుకుంటున్నారనుకోండి. సో, అది అవ్వాలి అంటే మీరు అది డిజర్వ్ చేసేలా ఉండాలి. అంటే అట్‌లీస్ట్ మీరొక వర్తీ పర్సన్ అని చెప్పి యూనివర్స్‌కి ప్రూవ్ చేయాల్సుంటుంది. సో, అందుకే ఏంటంటే మీరిలాంటి ఒక టఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం అంటే ఇది ఎలా ఫేస్ చేస్తారు? లేకపోతే ఈ జర్నీలో మీరేం నేర్చుకుంటారు? అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, ఇదెప్పుడైతే మీరు స్ట్రాంగ్‌గా అంటే ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తారో, లేకపోతే ఈ పాసేజెస్ నుంచి బయటకు రావాలి అని చెప్పి మీరేంటంటే కంటిన్యూయస్‌గా మీ వైపు నుంచి మీరు ఆ స్ట్రగుల్ తీసుకుంటారో, యూనివర్స్ అల్టిమేట్‌గా మీరు కోరుకున్నది మీకిస్తుందండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే అప్పుడే కన్క్లూజన్‌కైతే రావద్దు. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక మేజర్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ సిట్యుయేషన్ కన్క్లూజన్‌కి వస్తుంది అని అనుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ అది ఎండ్ అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా అది డిసైడ్ అవ్వలేదండి. ప్రీ డెస్టిన్డ్ అయితే కాదు. సో, దానివల్ల మీరేంటంటే ట్రావెల్ అవుతూ ఉండడమే. మీ చేతుల్లో ఏం లేదండి. ఎందుకంటే మీలో వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ బట్టి అంటే సిట్యుయేషన్ ఎండ్ అయినా అవ్వచ్చు. లేకపోతే సిట్యుయేషన్ బిగిన్ అయినా అవ్వచ్చు. బట్ ఇదేంటంటే క్లియర్ కట్‌గా ఇంకా ఏమి డిసైడ్ అవ్వలేదు అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని ఫేజెస్ అనేవి ఉంటాయి. అవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది మీకు కష్టంగా ఉండొచ్చు. బట్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. అండ్ ఇంకా చూద్దాం నెక్స్ట్ మెసేజెస్ ఏంటి అనేది. సో దట్ మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఒకటండి మీ లైఫ్‌లో మీరు అంటే ఒక టఫ్ ఫేజ్‌లో ఉన్నారు. అది నిజమే. అండ్ ఈ పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాత కూడా మీ లైఫ్ ఏంటంటే కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గానే ఉంటుంది. మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే మన లైఫ్‌లో షిఫ్ట్స్ అనేవి బెటర్‌గా రావాల్సిన టైం వచ్చినప్పుడు కొంత థింగ్స్ అనేవి మెస్సీగా ఉంటాయండి. కొన్ని అంటే మనం కంట్రోల్ చేయలేనట్టు ఉంటాయి. అది ఎందుకు అంటే మన బెటర్‌మెంట్‌కే. అంటే మీరు అనుకోవచ్చు
పెయిన్ అనేది ఉంది అనంటే అది మన బెటర్‌మెంట్ ఎలా అవుతుంది అని. బట్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ పెయిన్ ఏంటంటే మీకోసమేనండి. ఒక సిట్యుయేషన్ అయితే మీ లైఫ్‌లో క్లియర్ కట్‌గా మిమ్మల్ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. అంటే అది ఆల్మోస్ట్ మీకు ఎండ్ అనే ఫీలింగ్ వస్తుందండి. బట్ అదేంటంటే ఎండ్ అని చెప్పను కానీ నేను. బట్ మీరు ఈ సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ చేసేదైతే ఏం లేదు. సో, కేవలం మీరేంటంటే ఎమోషనల్ అవ్వడం కానీ, లేకపోతే ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇదంతా కామనేనండి. నేను చెప్పాను కదా! పాసేజెస్ అనేవి అంటే కంటిన్యూస్‌గా ఉన్నాయి. సో, అవన్నీ మీరు దాటాల్సిన అవసరం ఉంది అని చెప్పి. సో, నేనొకటే చెప్తానండి. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ఈ ఫేజ్ అనేది మీకు కష్టంగానే ఉంటుందండి. మీరు అనుకున్నంత సింపుల్‌గా ఉండదు. ఎందుకంటే, ఇప్పుడు ఒక వ్యక్తి లైఫ్‌లో చేంజెస్ అనేవి మేజర్‌గా వస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి బిగ్ వేలో రావాల్సున్నప్పుడు ఏంటంటే, పెయిన్ అనేది కూడా ఇమ్మెన్స్‌గా ఉంటుందండి. లైక్ ఏంటంటే, ప్రతి సిట్యుయేషన్ కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకొక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళనే అంటే పర్టిక్యులర్‌గా వాళ్ళ యాక్షన్స్‌ని కానీ, అసలు వాళ్ళ ఫీలింగ్స్‌నే క్వెషన్ చేస్తుందనమాట. అలా ఉంటుందనమాట. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే ఈ పర్టిక్యులర్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూడాలండి. మీ టైం అనేది ఎవరికిస్తున్నారు? సో, మీరు స్పేస్ ఎక్కడ కోరుకుంటున్నారు? అంటే స్పేస్ అనేది కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందండి. ప్రతి వాళ్ళు మీ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం కానీ, ప్రతి వాళ్ళు మీకు సజెషన్స్ ఇచ్చే అంటే ఆ ఛాన్స్ అయితే ఇవ్వద్దు. మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో మీరేంటంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. మీ ఎమోషన్స్ కూడా అలానే ఉంటాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆహ్, మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు మీరే ఆ సెక్యూరిటీ ఇచ్చుకోవాలి. మీకెవరు సెక్యూరిటీ ఇవ్వరండి. దానికి రీజన్ ఏంటంటే, ఎవరు ఎనర్జీ ఏంటో మీకు తెలీదు. ఎవరి ఎనర్జీ వల్ల మీరెలా ఎఫెక్ట్ అవుతారో కూడా మీకు తెలీదనమాట. సో, మీరేంటంటే ఈ టైంలోని ఎవరి మాటలు వినకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఈ టైంలో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమవుతుందండి. దానికి రీజన్ ఏంటంటే మీరు సాడ్‌గా ఉంటారు కాబట్టి మీ ఎమోషన్స్ అనేవి హైగా ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మీరు అంటే ఎమోషనల్‌గా సఫర్ అవుతుంటారో ఈ ఫేజ్‌లోనేమవుతుందంటే వ్యక్తులు మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చండి. ఆర్ వ్యక్తులేంటంటే మీకు కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకురావచ్చు. అది కొంచెం రిస్క్ అనమాట. సో, అందుకే మీ టైము, స్పేసు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే మీ పర్సనల్ పవర్ ఏంటో మీరు తెలుసుకొని, మీ పర్సనల్ పవర్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు ఎవరితో అంటే టైమ్ స్పెండ్ చేస్తున్నారు, ఆర్ అంటే ఎవరికి ఆ లవ్ అనేది ఇస్తున్నారు, అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం లవ్‌ని రాంగ్ పర్సన్స్‌కి ఇస్తాం. కొన్నిసార్లేంటంటే, వాళ్ళే మనకు రైట్ అనిపిస్తారు. బట్ తర్వాత అర్థమవుతుంది వాళ్ళు మనకి రాంగ్ పర్సన్ అని. సో, ఇలా ఈ టైంలో మీరు ఎవరికైతే లవ్ ఇస్తున్నారో, ఎవరితో అయితే ఎక్కువ మాట్లాడుతున్నారో, ఎవరితో అయితే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారో, అది కొంచెం తగ్గించుకోవడం మంచిదండి. ఈవెన్ మీ ఇద్దరు ఎంత డీప్ లవ్‌లో ఉన్నా, ఆ వ్యక్తి మీకు ఎంత అటెన్షన్ ఇస్తున్నా సరే, స్టిల్ ఆ వ్యక్తికి ఏంటంటే, మీ పవర్‌ని ఇప్పుడు మీరు ఇవ్వడానికి లేదు. బికాజ్ ఎందుకంటే, ఇది మీకొక అంటే లో ఫేజ్ లాంటిది అని చెప్పొచ్చు. మెయిన్ ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత సిట్యుయేషన్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. లైక్ ఇదేంటంటే మీకు బ్యాడ్ థింగ్ కాదండి. మీ మంచికే జరుగుతుంది అని మీరు ట్రస్ట్ చేయొచ్చు. అయితే ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తున్నప్పుడు, లైఫ్ బెటర్ అవుతున్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అందుకే కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఎక్కువ కనెక్ట్ అవ్వడం కానీ, ఎక్కువ ట్రస్ట్ చేయడం కానీ, లేకపోతే ఎవరికైనా మనీ ఇచ్చేయడం కానీ, లేకపోతే మీ పవర్‌ని ఇచ్చేయడం కానీ, మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఛాన్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివి చేయొద్దు. కొంతకాలం అంటే వ్యక్తులకి అంటే పరిస్థితులకి దూరంగా ఉండడానికే ట్రై చేయండి. ఈవెన్ అది మీకు గుడ్‌గా ఉన్నా, బ్యాడ్‌గా ఉన్నా సరే తప్పదు అని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. అది చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వస్తుంది. కానీ మీరు కోరుకున్న ప్రతిదీ రావడానికి ఇది టైం కాదు. అదే డిఫరెన్స్ అనమాట. సో, ఈ కార్డ్ కూడా చూసారు కదా! ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి వస్తున్నాయండి. సో, ఈ ఫేజ్ ఎలా ఉంటుందంటే, అంటే అసలు లైఫ్ ఎందుకిలా ఉంది? అసలు మీరు ఇది డిజర్వ్ చేస్తారా? మీకే ఎందుకిలా జరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ చేంజెస్ అనేవి ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా వస్తాయండి. నాకు తెలిసి మేజర్ చేంజెస్ రావచ్చు. ఎందుకంటే ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఎండ్‌కొస్తుంది కదా! సో, దానివల్ల ఏంటంటే మీకేంటంటే న్యూ ఇయర్ నుంచి చేంజెస్ కంటే ఈ పర్టిక్యులర్ అంటే 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నుంచే స్లోగా చేంజెస్‌ని మీరు అబ్జర్వ్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. సో, ఈ చేంజెస్‌కి రెడీగా ఉండండి. ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు యూనివర్స్ ఇస్తుంది. సో, మీరు బెటర్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు అని యూనివర్స్‌కి ఏంటంటే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది మీ డ్యూటీ అండి.
సో మీరు ఎప్పుడైతే అలా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారో థింగ్స్ ఏంటంటే మీకు ఈజీ అవుతాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరొక ఎమోషనల్ పర్సన్ అండి. ఎమోషనల్ పర్సన్ అనే దానికంటే కూడా పాస్ట్‌లో మేబీ ఒక వ్యక్తితో ఎమోషనల్ కనెక్షన్ పెంచుకోవడం కానీ, ఒక సిట్యుయేషన్‌తో ఎమోషనల్ కనెక్షన్ పెంచుకోవడం కానీ అలాంటివి చేసినట్టున్నారు. ఈవెన్ మీరొక ప్రాక్టికల్ పర్సన్ అయినా ఆర్ బేసిక్‌గా ఎమోషనల్ పర్సన్ అయినా సరే, స్టిల్ మీరేంటంటే చేంజ్ అయ్యారండి. అంటే ఎమోషనల్ పర్సన్‌లా చేంజ్ అయ్యారు. ఎదుటి వ్యక్తుల వైపు నుంచి ఆలోచించడం, అంటే వాళ్ళని హర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి రియలైజేషన్ మీలో వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. కొంత ఎమోషనల్‌గా అంటే అలా ఉన్నారు. సో, దానివల్ల సఫర్ అయ్యారు కూడా. అంటే ఎమోషనల్‌గా ఉండడం వల్ల సఫర్ అయ్యారని అనను కానీ, బట్ అది ఎక్కువైపోవడం వల్ల సఫర్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే మీ లైఫ్‌లో మీరు అందుకే అంటే ఇలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన సిట్యుయేషన్స్‌కి కానీ, లేకపోతే కొన్ని మీకున్న ఎమోషన్స్ వల్ల ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తికి బాగా కనెక్ట్ అయినా ఆర్ ఒక సిట్యుయేషన్‌కి బాగా కనెక్ట్ అయినా సడెన్‌గా అది మనకి వద్దు అని అనుకోవడం అనేది చాలా కష్టం అండి. ఈవెన్ ఆ వ్యక్తే మనల్ని వద్దు అనుకున్నా ఆర్ ఆ సిట్యుయేషన్ మనకి కోఆపరేట్ చేయకపోయినా మనం ఏంటంటే బాగా ఎమోషనల్ అవుతాం. ఎందుకంటే మనం ఇంత టైం ఇచ్చిన తర్వాత, ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఆర్ మనం ఇంత కనెక్ట్ అయిన తర్వాత ఇది అవ్వలేదేంటి అనే ఫీలింగ్ ఉంటుంది. అట్‌లీస్ట్ ఇది కేస్ కాకపోయినా సరే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లైక్ ఏంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన దగ్గర కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో, ఆ కనెక్షన్స్ తీసుకున్న దగ్గర అంటే ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, అది వాళ్ళని ఎలా హర్ట్ చేస్తుందో అని మనం ఏంటంటే మనల్ని మనం ట్రబుల్ చేసుకుంటుంటాం. సో, మీ లైఫ్‌లో కూడా ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్సే ప్రెజెంట్ అయితే ఉన్నాయి. సో, మీరేంటంటే బాగా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మీ లైఫ్‌లో ఏ కేయోస్ అయితే వస్తున్నాయో, ఈ కేయోస్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. అంటే డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ఒక వ్యక్తితో డిస్టర్బెన్స్ రావచ్చు. ఒక సిట్యుయేషన్‌లో డిస్టర్బెన్స్ రావచ్చు. సో, మీరు ఏ డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అంటే, ఇది ఈరోజు కాకపోతే రేపైనా జరగాల్సిందేనండి. సో, ఇదేంటంటే కొంచెం అడ్వాన్స్‌గా జరిగింది. ఇలా అడ్వాన్స్‌గా జరిగినప్పుడు ఏంటంటే, మీరు ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో అసలు యాక్షన్ తీసుకోవద్దండి. మీరున్న అంటే మెంటల్ స్టేట్ చూస్తున్నట్టయితే ఆర్ అట్‌లీస్ట్ ఇక ఈ పోర్టల్ ఓపెన్ తర్వాతైనా సరే మీరు ఎలా ఉంటారు అనేది నేను అర్థం చేసుకోగలను. ఇదేంటంటే రిస్క్ అండి. ఈ టైంలో మీరు ఏ డెసిషన్స్ తీసుకోవద్దు. మెయిన్ ఈ డిసెంబర్ మంత్‌లోనేంటంటే ఏదైనా బిగ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఆర్ ఒక వ్యక్తి విషయంలో అప్పుడే ఏం డిసైడ్ అవ్వద్దు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఒకటి అనుకోని చేసినా సరే అందులో డిజాస్టర్ అనేది జరుగుతుంది. మేబీ ఈ టైంలో మీరు ఏది చెయ్యకపోవడమే మీకైతే ఒక బెస్ట్ గైడెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం సిట్యుయేషన్ అనేది ఎండ్ అవ్వట్లేదు. అలా అని చెప్పి సిట్యుయేషన్ అనేది న్యూ బిగినింగ్ కూడా కాదు. సో, ఏది కానప్పుడు మీరు తీసుకునే డెసిషన్ వల్ల ఏమవుతుందంటే సిట్యుయేషన్ మిమ్మల్నే డిస్టర్బ్ చేస్తుంటది. ఇందులో మీరే ఎఫెక్ట్ అవుతారు కానీ దీనికి సంబంధించిన వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వరు. ఆ సిట్యుయేషన్‌లో కూడా వేరేగా ప్రాబ్లమ్ అయితే ఏం రాదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకోవచ్చు అంటే మా చేతుల్లో కొన్ని ఉన్నాయండి. మేము చేయాలనుకుంటే చేయొచ్చని. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు కానీ ఒకవేళ వ్యక్తికి సంబంధించిన విషయం అయితే వాళ్ళకి డ్యామేజ్ జరగొచ్చు. మీకు జరగొచ్చు. కాకపోతే మీకు జరిగే డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉండొచ్చండి. అది చూసుకోండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో నాకు ఎలా కనిపిస్తుందంటే మెయిన్ ఈ మంత్‌లో మాత్రం మీరు పెద్ద డెసిషన్స్ ఏం తీసుకోకుండా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మీకు అన్ని రకాలుగా మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. సో, ఆలోచించుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే మిడిల్‌లో ఉన్నారండి. ఒక సిట్యుయేషన్‌కి మిడిల్‌లో ఉన్నారని చెప్పొచ్చు. అది కన్క్లూజన్ అని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి ఎండింగ్ అని కూడా చెప్పడానికి లేదు. బట్ ఒకటి మాత్రం నిజం. ఈ సిట్యుయేషన్‌లోనే ఆల్రెడీ ఒక న్యూ పాత్ అనేదైతే క్రియేట్ అయిపోయింది. నాకు తెలిసి ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా! ఐ మీన్ 12 పోర్టల్. ఇది ఓపెన్ అయిన తర్వాత మేబీ మీరేంటంటే అది ఎక్స్‌పీరియన్స్ చేస్తారేమో అని అనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీకు ఆ న్యూ పాత్ అనేది కనిపించడం కానీ, మీరేం చేయాలని ఒక క్లారిటీ రావడం కానీ అలాంటివి జరగొచ్చు. మీరేంటంటే ఆ న్యూ పాత్ అనేది డిస్కవర్ చేయలేదేమో అని అనిపిస్తుంది ఇప్పటి వరకు. లైక్ ఏంటంటే ఒక ఛాన్స్ ఉందండి. ఇది ఒక రిలేషన్‌షిప్ అయినా, ఒక అంటే డిఫరెంట్ సిట్యుయేషన్ అయినా సరే,
ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మీ కంఫర్ట్ ప్రకారం మీరు ముందుకు ట్రావెల్ అవ్వడానికి కానీ ఇక్కడ ఒక ఛాన్స్ ఉందండి. బట్ ఈ ఛాన్స్ అనేది మీకు కనిపించినట్టు నాకైతే అనిపించట్లేదు. సో, మీరేంటంటే మిడిల్‌లో ఉన్నారు. మీరు అంటే ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మెయిన్ ఈ పాత్ కనిపించకపోవడం వల్ల మీరేమనుకుంటున్నారంటే, ఇంకా డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కి వచ్చేసారేమో అని అనుకుంటున్నారు. అంటే మీరు వేస్ కోసం వెతుకుతున్నారు. అలా అని వెతకట్లేదని కాదు కానీ, ఇప్పుడు మీకు అది కనిపిస్తుందండి. మీరు ఇప్పుడు రియలైజ్ అవుతారు. ఈ సిట్యుయేషన్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనేది. ఒకవేళ కానీ కన్‌ఫ్యూజన్ ఉంటే, ఈ కన్‌ఫ్యూజన్ అయితే పోతుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఈ కార్డ్ చూస్తుంటేనే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు చాలా స్ట్రగుల్ అవ్వడం కానీ, చాలా రకాలుగా అంటే ఈ సిట్యుయేషన్‌లో సఫర్ అవ్వడం కానీ జరిగినట్టుంది. సో, మీరేంటంటే అంటే తెలుసుకోలేకపోతున్నారండి ఏం చేయాలి అనేది. సో, ఇక్కడేంటంటేనండి ఒక్కటి మాత్రం నిజం. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు రాబోతున్నారండి. ఈవెన్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మిడిల్‌లో ఉన్నా సరే, మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనేదైతే అర్థమవుతుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అసలు చూద్దాం దీని వెనక మెసేజ్ ఏముందనేది. సో, చెప్పాను కదండీ! ఇది ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఒకవేళ ఇది ఇప్పుడు మిమ్మల్ని స్ట్రెస్ అవుట్ చేస్తున్నా సరే సూన్ మీకు అర్థమవుతుందండి. ఏం జరుగుతుంది? మీరు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇది మీకు కంఫర్టబుల్‌గా ఎలా చేంజ్ చేసుకోగలుగుతారు అనే క్లారిటీ అయితే వస్తుంది. సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ మీద మీరు ఆ ఫెయిత్ అనేది పెట్టుకోండి. ఒక ఫెయిత్ పెట్టుకొని మీరేంటంటే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీకే అర్థమవుతుంది. ఈ సిట్యుయేషన్ అనేది ఏ రకంగా అన్‌ఫోల్డ్ అవుతుంది. లేకపోతే మీరు ఎంతవరకు అంటే ఈ సిట్యుయేషన్‌ని మీకోసం వర్కౌట్ చేసుకోగలరు అనేది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. అసలు ఇంకా చూద్దాం మిగతా మెసేజెస్. ఈ 12 పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ఉండొచ్చు? ఆర్ మీ ఎనర్జీస్ అనేవి ఎలా షిఫ్ట్ అవ్వచ్చు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ ఆలోచించొద్దు. ఎక్కువ స్ట్రెస్ అవుట్ చేసుకోవద్దండి. ఎందుకంటే, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ లైఫ్‌లోని కంఫర్టబుల్‌గా ఉంటారనిపిస్తుంది. ఈవెన్ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ మీరు ఎన్ని సిట్యుయేషన్స్ పాస్ట్‌లో ఫేస్ చేసినా సరే, ఇప్పుడు మాత్రం ఇదొక గుడ్ టైమ్ అండి. మీరు కంఫర్టబుల్‌గా ఉండడానికి కానీ, ఏదైనా చేయడానికి కానీ, అంటే ఈ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకు అర్థమైందేంటంటే, యూనివర్స్ ఏంటంటే కొంత మీకు థింగ్స్‌ని ఈజీ చేస్తుందండి. మీరేంటంటే కొంచెం హోప్‌ఫుల్‌గా ఉండేలా చేస్తుంది అని చెప్పొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా! మీరు ఒక సిట్యుయేషన్ కోసం వర్రీ అవుతున్నట్టయితే, మిడిల్‌లో ఉన్నట్టయితే అంటే దానికి ఏం చేయాలి అని దారులు వెతుకుతుంటే అది ఖచ్చితంగా మీకిప్పుడు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు దాని ప్రకారం నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ మీకు కనిపిస్తాయి. అన్ని రకాలుగా ఇదేంటంటే మీకు ఒక కంఫర్టబుల్ టైమ్ అని చెప్పొచ్చండి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి సిట్యుయేషను, ప్రతిసారి వ్యక్తుల కోసమే ఆలోచించడం కాకుండా మీకోసం కూడా మీరు ఆలోచించుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ఫ్రీగా ఉంచుకోవడం కానీ అలాంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నా, ఆర్ ఏ ప్లేస్‌కి వెళ్తున్నా, ఆర్ ఎక్కడున్నా సరే, ఆర్ మీరు ఏం ఆలోచిస్తున్నా సరే, మీ దగ్గర ఒక స్పిరిట్ ఉంటున్నారండి. అంటే కంటిన్యూస్‌గా అదే స్పిరిట్ ఉంటున్నారు అని చెప్పడానికి లేదు కానీ, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక స్పిరిట్ ఉండడం కానీ, మీరు ఎక్కడైనా సరే వర్క్ చేస్తుంటే అక్కడ ఒక స్పిరిట్ ఉండడం కానీ, ఆర్ మీరు ఇంట్లో ఉంటే ఒక స్పిరిట్ ఉండడం కానీ, లైక్ ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే ఒక స్పిరిట్ మాత్రం ఉంటున్నారండి. సో, ఆ స్పిరిట్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం కానీ, అసలు మీరు అంటే ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో దాని పరంగా అంటే మీకు సపోర్ట్ చేయాలని ట్రై చేయడం కానీ, ఇవన్నీ చేస్తారంట. మెయిన్ ఈ 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒకటి తెలుసుకోండి. రిలాక్స్డ్‌గా ఉండండి. ప్రతి సిట్యుయేషన్‌ని కూడా కాంప్లికేటెడ్‌గా చూడొద్దు. ప్రతి సిట్యుయేషన్ కూడా అంటే మీకు ప్రాబ్లమేలా ఫీల్ అవ్వద్దు. జస్ట్ మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ప్రెజెంట్, ఈ సిట్యుయేషన్ గురించి కూడా వర్రీ అవ్వడం మానేయండి. జస్ట్ కూల్‌గా ఉండండి. మీకేది ఇంపార్టెంటో, మీరు ఎలా ఉంటే బావుంటుందో దాని ప్రకారం మీరు ఉంటే బెటర్ అండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. మీరు ఏదైతే అంటే డిజర్వ్ చేస్తారో అన్నీ కూడా మీకు దొరుకుతాయండి.
అది దొరకాలి అని మీరేంటంటే యూనివర్స్‌ని అడగాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఒకటండి. ఇప్పుడు కొంతమందేంటంటే ఫినాన్షియల్‌గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. కొంతమందేంటంటే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. కొంతమందికి ఏంటంటే హౌస్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ ఉంటుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండి. అంటే ఒక ప్రాబ్లమే అని చెప్పడానికి లేదు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ డెస్టినీని మీరు ఫాలో అవ్వాల్సుంటుందండి. సో, మీ డెస్టినీని మీరు ఫాలో అవ్వడం కోసం మీరెప్పుడూ కూడా హయ్యర్ వైబ్రేషన్సే మెయింటైన్ చేయాలి. అంటే దానికోసం సాడ్‌గా ఫీల్ అవ్వడం, డిప్రెస్ అవ్వడం అదేం అవసరం లేదు. అసలు మీ ట్రూ లైఫ్ పర్పస్ ఏంటి? మీరసలు ఏం చేయాలి అనేది తెలుసుకోండి. ఒకటి నేను చెప్తానండి. లైఫ్ పర్పస్ అనేదేంటంటే పర్టిక్యులర్‌గా జాబ్ చేయాలనో, లేకపోతే పర్టిక్యులర్‌గా అంటే ఏదో సోషల్ సర్వీస్ చేయాలనో ఇలా ఏం ఉండదండి. లైఫ్ పర్పస్ ఏంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీరు అంటే ఏదైతే చేస్తే కరెక్ట్ అని ఫీల్ అవుతారో దానికోసం అని మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్ని హార్డ్‌షిప్స్ ఉన్నా సరే మీరు అది ఫాలో చేస్తూ ముందుకు వెళ్ళడమే మీ లైఫ్ పర్పస్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం లాంటిదండి. అది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా ఇదే అయితే ఏం లేదు. మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోండి. మీరెప్పుడైతే మీ లైఫ్‌లోని మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడం కోసం కష్టమైనా సరే మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తుంటారో మీ డెస్టినీని మీరు ఫాలో అవుతున్నట్టే. సో, అలా ఫాలో అయినప్పుడు ఆ ప్రాసెస్‌లోని యూనివర్స్ ఏంటంటే మీకు అన్నీ ఇస్తుందండి. మీకు ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. ఫినాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది. లేదు అంటే హౌస్ కావాలనుకుంటే హౌస్ అనేది ప్లాన్ చేసుకోగలుగుతారు. రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోగలుగుతారు. మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలా అన్నీ జరుగుతాయండి. బట్ మీకు ఒరిజినల్‌గా మీ లైఫ్ పాత్ ఏంటనేది తెలియాలి. అంటే మీరు ముందుకు వెళ్తూ ఉండడమేనండి. ఇది రైటు, ఇది రాంగు అనుకుని కొంచెం మీరు ఏంటంటే డిఫరెన్షియేట్ చేసుకుంటూ మీకిది కరెక్ట్. సో, దీనివల్ల ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా హ్యాపీగా ఉంటారు అని కొన్ని డెసిషన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఆల్రెడీ మీ సిట్యుయేషన్ మీద మీ స్పిరిట్స్ ఏంటంటే వర్క్ చేస్తున్నారు. అంటే సిట్యుయేషన్ అనే దానికంటే కూడా మీరు ఏ విషయంలో స్ట్రెస్ అవుట్ అవుతున్నా, మీరు ఎందుకు అంటే డిప్రెస్డ్‌గా ఉన్నా సరే దాని ప్రకారం మీ స్పిరిట్ ఏంటంటే మీకు కోఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈ 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. దానికి ఏంటంటే మీ స్పిరిట్ మీకు గైడ్ చేయడం కానీ, వాళ్ళే మీకు ఏంటంటే ఒక పాత్‌ని చూపించడం కానీ లైక్ సైన్స్ అనేవి వస్తుంటాయండి. దాని ప్రకారం మీరేంటంటే సిట్యుయేషన్‌లో ఫాలో అయిపోతుండడమే. మీకైతే కొన్ని విషయాల్లో క్లారిటీ కూడా వస్తుంది. ఇదైతే మీ మంచికే. సో, మీరేంటంటే రిలాక్స్డ్‌గా ఏదైనా చేయొచ్చండి. ప్రతిదానికి స్ట్రెస్ అవుట్ అయ్యి ప్రతిదీ ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీరు కొన్ని విషయాల్లోనేంటంటే కరెక్ట్ డెసిషన్సే తీసుకున్నారండి. యాక్చువల్‌గా మీరొక సిన్సియర్ పర్సనే. అంటే పెద్దగా ఫేక్ చేసుకుంటూ, లేకపోతే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ ఆ టైప్ కాదు. ఏది చేసినా సరే ఆలోచించే టైపే. బట్ మీరు కొన్ని విషయాల్లోని ఆర్ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏమనుకున్నారంటే, మీరేదైతే చేస్తున్నారో అదే రైట్ అనుకున్నారు. యాక్చువల్‌గా మీరక్కడ చేసింది రైటే అవ్వచ్చు. ఎందుకంటే, మీరు ఎప్పుడూ తప్పుగా ఆలోచించరు కాబట్టి, మీరు ఎప్పుడూ కూడా అంటే మీ వరకైనా సరే మీరు క్లియర్‌గా ఉంటారు కాబట్టి, మీరు అలా చెయ్యరు అని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఆ వ్యక్తి విషయంలో మీరేంటంటే ప్రాపర్‌గా అంటే డెసిషన్స్ అనేవి తీసుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే, ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఆ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? లేకపోతే అసలు ఆ వ్యక్తికి మీకు మధ్యలోని అంటే ఇలాంటివి ఎందుకొచ్చాయి? ఇవి మీరు ఆలోచించలేదండి. కేవలం మీకేంటంటే ఆ వ్యక్తి ఇలా మాట్లాడారు, ఇలా ట్రీట్ చేశారు. సో, మీరేంటంటే డెసిషన్స్ తీసుకున్నారు. ఇక్కడి వరకే ఉన్నారు కానీ, అసలు ఆ వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నారు? ఆ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? సో, దానికి అసలు వాళ్ళకి అలాంటి సిట్యుయేషన్ ఎందుకొచ్చింది అని మీరేంటంటే ఎప్పుడూ ఆలోచించినట్టుగా నాకైతే అనిపించట్లేదు. దానివల్ల ఇక్కడ క్లియర్ కట్‌గా ఏంటంటే వ్యక్తులకి మీకు మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. సో, మీరేంటంటే వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా. మీరేంటంటే వాళ్ళతో మిస్‌కమ్యూనికేషన్ అనేది చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు మాట్లాడేది మీకసలు అర్థం అవ్వట్లేదు. అయితే వాళ్ళు మాట్లాడేది మీకెందుకు అర్థం అవ్వట్లేదు అనంటే, మీరు అంటే వాళ్ళని ఒక పర్సెప్షన్‌లో చూడాలనుకుంటున్నారు. ఆర్ వాళ్ళు మీకు పాస్ట్‌లో ఒకటి చేసుంటారు. సో, దాన్నే మీరు బేస్ చేసుకొని వాళ్ళని జడ్జ్ చేస్తూ మీరేంటంటే అంటే ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని చూద్దామని మీరు డిసైడ్ అయిపోయారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఒకవేళ కానీ మీరు వాళ్ళని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒరిజినల్‌గా వాళ్ళు ఏంటి అనేది మీరు కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా తెలుసుకోవడానికి ట్రై చేస్తే,
ఈ రోజు మీరు ఈ సిచ్యువేషన్‌లో అయితే ఉండేవారు కాదు. నేను అందుకే చెప్పాను కదా! మీ థాట్స్‌ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ కంఫర్టబుల్‌గా ఉండండి. ప్రతిదీ కూడా అంటే డ్రాగ్ చేయడం కానీ, ప్రతిదీ కూడా అంటే ఇలానే అని చూడడం కానీ మానేస్తే మంచిది. ఇక్కడ కూడా చూసారు కదా! కొన్ని చాయిసెస్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుందండి మీకు. అంటే పర్టిక్యులర్‌గా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందా? లేకపోతే ఒక సిచ్యువేషనా? అనేది నాకు తెలీదు. బట్ మోస్ట్‌లీ ఇది వ్యక్తికి సంబంధించిన సిచ్యువేషన్ లాగే నాకైతే అనిపిస్తుంది. సో, నేను ఒకటే చెప్తానండి. ఈ 12/12 పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి, మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకొని, దానికి స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిచ్యువేషన్‌లో మీరు నెగెటివ్‌గా థింక్ చేసి మాత్రం డెసిషన్ తీసుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే, యూనివర్స్ ఈ సిచ్యువేషన్‌లో మీకు చాలా ఆఫర్ చేయాలనుకుంటుందండి. యూనివర్స్ ప్లాన్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. సో, మీరేంటంటే చాయిసెస్ చేసుకున్నప్పుడు మాత్రం కేర్‌ఫుల్‌గా చేసుకోండి. ఎందుకంటే, యూనివర్స్ ప్లాన్ ప్రకారం మీరు సింక్ అవ్వకపోతే, ఈ సిచ్యువేషన్‌లో కాంప్లికేషన్స్ ఫేస్ చేసేది మీరే. అంటే మీరు అనుకోవచ్చు యూనివర్స్ ప్లాన్ ఏంటో మాకు తెలీదు కదండీ! మేము కరెక్ట్‌గా అనుకున్నదే మేము చేస్తామని. మీరు లాస్ట్ టైమ్ కూడా మీరు కరెక్ట్ అనుకోనే చేశారు. బట్ ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు వాళ్ళేంటి, లేకపోతే వాళ్ళు అలాంటివి ఎందుకు చేస్తున్నారో అనేది తెలుసుకోలేకపోయారు. లైక్ ఏంటంటేనండి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలండి. ఆర్ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మీరు క్లారిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. నేను చెప్పాను కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడేంటంటే ఒక కాంపాస్‌లో నార్త్ డైరెక్షన్ అనేది మీదకుంటుందండి. సౌత్ అనేది కిందకుంటుంది. అది అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు మీరేంటంటే నార్త్ డైరెక్షన్‌లో వెళ్ళాలండి. అంటే ఏం జరిగినా సరే ముందుకే వెళ్ళాలి ఆర్ మీదకే వెళ్ళాలి. అంతేకాని వెనక్కి, కిందకి అంటే కుదరదండి. దానికి రీజన్ ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళడం అన్నా, కిందకి వెళ్ళడం అన్నా అర్థం ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ప్రాపర్‌గా థింక్ చేయకపోవడం, సెల్ఫిష్‌గా ఉండడం ఆర్ కేర్‌లెస్‌గా ఉండడం మీ వైపు నుంచి మీరు క్లారిటీ మెయింటైన్ చేయకపోవడం, హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, నెగెటివ్‌గా ఉండడం లాంటిదనమాట. సో, ఇవన్నీ వద్దిక్కడ. నేను క్లియర్‌గా మీకు మళ్ళీ చెప్తున్నాను. సిట్యుయేషన్ ఏంటి, ఆ వ్యక్తితో ఉన్న సిట్యుయేషన్స్‌లోని మీకు ఫేవర్ జరగాలని ఏది కూడా మీరు చేయకూడదు. అంటే మీకు ఫేవర్ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్పిరిట్ మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తారు. ఈవెన్ యూనివర్స్ కూడా మీరు కోరుకుంది మీకు ఇవ్వాలని అనుకుంటుంది. కాకపోతే మీరు సెల్ఫిష్‌గా ఉండడానికి లేదు. ఆర్ మీరేంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏంటనేది మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే యూనివర్స్ ప్లాన్ ప్రకారమే వెళ్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కరెక్ట్‌గా డిసైడ్ అయితే యూనివర్స్ ఏంటంటే మీకు థింగ్స్‌ని ఈజీ చేస్తుంది. ఒకవేళ మీరు కరెక్ట్‌గా డిసైడ్ అవ్వకపోతే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన తర్వాతైనా సరే అదే పాత్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అల్టిమేట్‌గా ఒకటి మాత్రం నిజమండి. హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ అనేవి మీకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయండి. అంటే మీరు ఎక్కడైతే బ్యాడ్ థింగ్స్ జరుగుతాయో, ఎక్కడైతే రాంగ్‌గా జరుగుతాయని అనుకుంటారో, అక్కడ రైట్‌గా జరుగుతాయి అండ్ గుడ్ థింగ్స్ జరుగుతాయని చెప్పొచ్చు. నేను అందుకే చెప్పాను కదా! మీరు తీసుకునే డెసిషన్స్ కూడా ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఏంటంటే, డెసిషన్స్ తీసుకున్నప్పుడు మీ వైపు నుంచి కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, లేకపోతే కొన్ని సాక్రిఫైసెస్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు అలా చేసుకుంటారో, యూనివర్స్‌కి అర్థమవుతుందండి. మీరు అంటే ఏం డిజర్వ్ చేస్తారు, లేకపోతే మీరసలు ఏ పాత్‌లో వెళ్తున్నారు అని. ఇక్కడైతే నాకు పెద్ద కాంప్లికేషన్స్ ఏమి కనిపించట్లేదు. బట్ మీరేంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది. ఎందుకంటే థింగ్స్ అనేవి బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీ ఆలోచనలు ఏంటంటే అంటే మిమ్మల్ని ఆ పాత్‌లోకి వెళ్ళకుండా కూడా చెయ్యొచ్చు. అది చూసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పర్టిక్యులర్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ కార్డ్ చూస్తేనే నాకు చాలా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో, ఈ 12/12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీకు క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతాయని చెప్పొచ్చండి. అవి ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు చేయాల్సిందేంటి? అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీకోసం ఏ డోర్ ఓపెన్ అయింది? యూనివర్స్ మీకు అసలు గైడ్ చేస్తున్న పాత్ ఏంటి? ఆ పాత్‌లోకి మీరు వెళ్తే ఏమవుతుంది? అసలు ఎందుకు వెళ్ళాలి? ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఉండొచ్చు. బట్ ఈ సిట్యుయేషన్‌లో ఇప్పటివరకు కానీ క్లారిటీ లేకపోతే ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఎందుకు అసలు వెళ్ళాలి అలాంటి పాత్‌లోకి? అలాంటి పాత్‌లోకి వెళ్తే ఏమవుతుంది? క్లియర్ కట్‌గా లైట్ అయితే కనిపిస్తుందండి. నాకు తెలిసి ఇప్పటివరకు మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఒక డార్క్‌నెస్‌లో ఉండొచ్చు. బట్ ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లో మీరు లైట్‌ని చూడబోతున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. సో, యూనివర్స్ ఏంటంటే ఇది మీకొక బ్లెస్సింగ్ లానే ఇస్తుందని మీరు కన్సిడర్ చేయొచ్చండి. చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. మేబీ అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారండి. ఆ సిట్యుయేషన్స్‌లో అసలు క్లియరెన్స్ అనేది ఎలా వస్తుంది? అసలు దాని కన్క్లూజన్ ఏంటి అని ఎప్పుడూ అనుకుంటుంటారు. సో, ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఇది హ్యాపీ ఎండింగ్ అని చెప్పను కానీ ఆహ్, డెఫినిట్‌గా ఇది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. అల్టిమేట్‌గా మీరేంటంటే
ఇదే డిజర్వ్ చేస్తారు. సో, ఇది బెటర్ అనే ఫీలింగ్‌లో మాత్రం ఉంటారు అని చెప్పొచ్చు. సిట్యుయేషన్‌లోనైతే క్లియర్ కట్‌గా ఏవో చేంజెస్ అయితే వస్తున్నాయి. మేజర్ సిట్యుయేషన్ ఏదైతే అదేనండి. సో, అసలు చూద్దాం కార్డ్ వెనక మెసేజ్ ఏముందనేది. హ్మ్. సో, ఒక్కటి మాత్రం నిజమండి. అంటే ప్రతి మనిషి సఫర్ అవుతారు. ప్రతి మనిషి కూడా పెయిన్ అనేది తీసుకుంటారు. సో, ఆ పెయిన్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది మర్చిపోలేరు. అలానే అది ఫర్‌గివ్ చేయడం కూడా వాళ్ళకి కష్టమే. సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ఏ రోజైతే అవేకెన్ అవుతారో, ఏ రోజైతే మీరేంటంటే అంటే ఇది వర్త్ కాదు. లైక్ ఏంటంటే మీ పెయిన్ అనేది అంతగా ఉన్నప్పుడు లేకపోతే మీరేంటంటే అంత సఫర్ అయిన తర్వాత ఆ పెయిన్ అనేది ఫస్ట్ వర్త్ కాదండి. ఆ సిట్యుయేషన్ ఎంత గొప్పదైనా, వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, వాళ్ళ కోసం మీరు అంటే బాధపడడం కానీ, లేకపోతే వాళ్ళ కోసం మీరు సఫర్ అవ్వడం కానీ, ఇవైతే వర్త్ కాదు. ఎందుకంటే, ఏ వ్యక్తి కూడా పెయిన్‌ని డిజర్వ్ చేయరండి. బట్ కర్మ వల్ల అది తప్పదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు కానీ ఈ సిట్యుయేషన్‌లో ఆ వ్యక్తి మీద గ్రడ్జెస్ పెట్టుకున్న, ఆ వ్యక్తిని హేట్ చేసినా, దానివల్ల మీకొచ్చిందైతే ఏం లేదండి. ఎందుకంటే, మీరు అలా చేస్తారు. ఆ వ్యక్తికి ఏం వస్తుంది? ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది? ఇఫ్ తెలిస్తే మీరెందుకు పెయిన్‌లో ఉంటారు? సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. తప్పు ఎవరి వల్ల జరిగినా సరే ఆహ్, ఒక్కటి మాత్రం నిజం. అల్టిమేట్‌గా పీస్ చేసుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్ అనమాట. అంటే ఒకటి వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయాల్సిన అవసరం లేదండి. సైలెన్స్‌ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కార్డ్ ప్రకారం మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్‌లోని మీరు తొందరలోనే ఒక లైట్‌నయితే చూస్తారంట. ఈ సిట్యుయేషన్‌లో కానీ మీరు ఇంకా ఉన్నారు, మీరు ఇంకా స్టక్ అయిపోయారు, ఇంకా ఆ పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు అనంటే ఇంకా మూవ్ ఆన్ అయ్యే టైం వచ్చేసిందండి. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు అని చెప్పొచ్చు. ఇది మర్చిపోవడం కానీ, లేకపోతే ఆ వ్యక్తిని ఫర్‌గివ్ చేయడం కానీ, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది ఎందుకు అంటే మీ బెటర్‌మెంట్ కోసమే. మీరు ఈ లైఫ్‌లో మీరు లైట్‌ని చూడాల్సి ఉంది కాబట్టి, ఇలా అంటే ఇప్పుడు మీ హార్ట్‌లో డార్క్‌నెస్ ఉంటే, మీరు లైట్‌ని ఎలా చూస్తారు? మీ హార్ట్‌లో ఈ పెయిన్ కానీ, ఈ గ్రీఫ్ కానీ అంతా ఎండ్ అయితేనే కదా! మీరు అంటే లైట్‌ని చూడగలుగుతారు. సో, ఇక్కడ అందుకే యూనివర్స్ ఏంటంటే ఆహ్, మీకు ఒక క్లారిటీ ఇస్తుందనమాట. మీరు ఇప్పటికే చాలా ఫేస్ చేసినట్టున్నారు. ఇంకా ఇది చాలు అన్నట్టుగా. సో, అసలు ఇంకా చూద్దాం. మీ 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారో, ఆ చేంజెస్ ఎలాంటివి రావచ్చు, ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అవ్వచ్చు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా సిట్యుయేషన్స్ అయితే టైమ్ బీయింగ్ కేయోటిక్‌గానే ఉంటాయండి. అంటే లైట్‌ని చూస్తారు కదా! సో, ఆ డార్క్‌నెస్ అనేది ఉంటుంది. లైట్ చూసే ముందు అంటే క్లియర్ కట్‌గా డార్క్‌నెస్ మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. సో, అందుకే సిట్యుయేషన్స్ ఏంటంటే మరి కొంచెం మెస్సప్ అవుతున్నట్టుగా అంటే థింగ్స్ ఏంటంటే మరి కొంచెం కాంప్లికేట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తది. సో, అవి మీకేంటంటే కొంచెం షేక్ చేస్తుంటాయి. లైక్ ఏంటంటే ఇంకా ట్రబుల్సమ్‌గానే ఉంది. అసలు ఈ సిట్యుయేషన్స్ ఏంటి ఇంకా క్లియర్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం నిజమండి. మీ మైండ్‌ని మీరు కామ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ ఇన్నర్ సెల్ఫ్ ఏంటంటే మీకు చెప్తుంటది. అంటే కామ్‌గా ఉండు, లేకపోతే సిట్యుయేషన్స్‌లోని ఇంకా ఆలోచిద్దాం, ఇంకా ఏమైపోలేదు ఇలా చెప్తుంటదండి. ఇలా చెప్తున్నప్పుడు మీరేంటంటే వినాల్సుంటుంది. మీలో చాలామంది ఏంటంటే ఒక సిట్యుయేషన్‌లో ఎమోషనల్ అయ్యి బిగ్ డెసిషన్స్ తీసుకోవడం, యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా అలానే అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసేలా తీసుకోవడం లాంటివి చేస్తారు. తర్వాత రిగ్రెట్ అవుతారు. ఆ ఒక్క సెకండ్‌లో కానీ సైలెంట్‌గా ఉంటే ఈ ప్రాబ్లమ్ వచ్చుండేది కాదేమో అని. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. మీ మైండ్‌ని మీరు ట్రైన్ చేసుకోండి. సో, ఎందుకంటే మీరు ఎప్పుడైతే మెంటల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉంటారో, బ్యాలెన్స్డ్‌గా మాట్లాడతారో, మీరు చాలా ట్రబుల్‌ని సేవ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఇలాంటి ఒక స్టార్మ్ అనేది రాబోతుంది. ఆర్ ఆల్రెడీ వచ్చింది. సో, ఈ స్టార్మ్ అనేది కొంత కంటిన్యూ అవుతుంటదండి. ఇమ్మీడియేట్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అయిపోవు. సో, ఈ స్టార్మ్‌లోని మీరు ఎప్పుడైతే కామ్‌గా ఉంటారో, మీ మైండ్‌ని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, లేకపోతే మీ థాట్స్‌ని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, ఆటోమేటిక్‌గా మీ యాక్షన్స్ కూడా కంట్రోల్డ్‌గా ఉంటాయి. సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌లోని పీస్‌ఫుల్‌గా ఈ స్టార్మ్ అనేది పాస్ అయిపోతుందండి. మీరు మాట్లాడినా, మీరు ఫైట్ చేసినా, మీరు గ్రడ్జెస్ హోల్డ్ చేసినా అది మీకే నష్టం. అండ్ నేను చెప్పాను కదా! ఇక్కడేంటంటే ఫర్‌గివ్ చేయాల్సిన అవసరం ఉంది. మర్చిపోవాల్సిన అవసరం కూడా ఉంది. సో, ఈ 2 జరగాలి కాబట్టి అవి కూడా ఇక్కడ జరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయండి. మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది చూసారా? ఖచ్చితంగా ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఈ సిట్యుయేషన్‌లో మీకు మూవ్‌మెంట్ కనిపిస్తుందండి. మీరేంటంటే కొంత ఫ్రీ అవుతారు.
ఒక్కటి మాత్రం నిజమండి. ఈ మూవ్‌మెంట్ అనేదేంటంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే రావాలని ఏం లేదు. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఆ సిట్యుయేషన్స్‌లో మూవ్‌మెంట్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే కొన్ని స్టక్ అయిపోయినవి కానీ, అలా ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నవి కానీ, అవి కూడా మూవ్ అవ్వచ్చు. దానివల్ల మీరు కొంత స్ట్రెస్ అవుట్ అవ్వడం కానీ, డిప్రెస్డ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతున్నట్టయితే ఫైనల్‌గా పీస్ దొరుకుతుంది అని చెప్పొచ్చు మీకు. ఎందుకంటే అట్‌లీస్ట్ ఇప్పటి వరకు స్టక్ అయింది ఏదో ఒక రకంగా మూవ్ అవుతుంది. ఇదే చాలు అనే ఫీలింగ్ మీకు రావచ్చు. నేను ఒకటే చెప్తానండి. కొంచెం ఈ టైంలో మీ మెంటల్ స్టేట్‌ని మాత్రం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసుకోండి. మెయిన్ యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, నేచర్‌లో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఎక్కడైనా సరే సీషోర్ ఏరియాస్‌కి వెళ్ళడం కానీ, అంటే ఇలా మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటుందో అది చెయ్యండి. మోస్ట్ ప్రాబబ్లీ మిమ్మల్ని మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడ పీస్ దొరుకుతుందో అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం అనేది మంచిదండి. ఏదో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ చేయడం, లేకపోతే మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవడం ఇలాంటివైతే అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కామ్‌గా ఉంటారో సిట్యుయేషన్స్ అనేవి అసలు అలాగ మీరు ఊహించని విధంగా చేంజెస్ అనేవి రావడం మీరు నోటీస్ చేస్తారు. ఇది మీకు కూడా ఏంటంటే కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ కొన్ని డెసిషన్స్ తీసుకున్నారండి. సో, దానివల్ల ఏంటంటే మీరు కొన్ని హిడెన్ డేంజర్స్ అనేవి గమనించలేకపోయారు. కేవలం మీరు తీసుకున్న డెసిషన్స్‌కి మీరు ముందుకు వెళ్ళడం వల్ల చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కొన్ని జరిగాయన్నమాట. మీరు కూడా అలా జరుగుతుందని అనుకోలేదు. మేబీ అలా జరుగుతుందని ముందే ప్రిడిక్ట్ చేసుకొనుంటే ఇంత దూరం వచ్చుండేవారు కాదేమో. బట్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు థింగ్స్‌ని రైట్ చేయాలని ట్రై చేస్తున్నారండి. కాకపోతే మీకేంటంటే ఎలా చేయాలి అంటే ఏ రకంగా అప్రోచ్ అవ్వాలనేది అర్థం అవ్వట్లేదు. ఇది వ్యక్తులతో అయినా అవ్వచ్చు ఆర్ సిట్యుయేషన్స్ అయినా అవ్వచ్చు. కానీ మీరు ఆల్రెడీ అంటే ఒక స్టెప్ వేయడం వల్ల కొన్ని హిడెన్ డేంజర్స్ గమనించకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మీకు ఆ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి మీరు థింగ్స్‌ని కరెక్ట్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ రావాలి అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలి. ఆర్ మిమ్మల్ని మీరేంటంటే చేంజ్ చేసుకోవాలి. ఆర్ మీ ఐడియాస్ కానీ, మీ ప్లాన్స్ కానీ కొంత అంటే వర్కౌట్ అవ్వడం కోసం ఎలాంటి చేంజెస్ ఇంపార్టెంట్ అనేదైనా సరే మీరు రియలైజ్ అవ్వాల్సి ఉంటుందండి. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌లో నిజంగానే మీరు చేంజెస్ తీసుకురావాలి. ఇది అంటే మీరు నిజంగానే రాంగ్ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఆ పర్టిక్యులర్ టైంలో చేసిందైనా సరే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి చేంజెస్ అవసరం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ టైంలో ఎఫర్ట్స్ కానీ పెడితే నిజంగానే చేంజెస్ వస్తాయండి. మీరు అంటే ఎక్కువ కష్టపడకుండానే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ ఏదైనా సరే మీకు కష్టానికైనా ప్రతిఫలం దక్కుతుందండి. ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా ఏదైనా సరే థింగ్స్ అనేవైతే బెటర్ వేలో ఉంటాయి. నిజంగా చెప్తున్నాను ఈ 12, 12 పార్టులు మాత్రం మీకు బాగా కలిసొస్తుంది. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చండి. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్‌ని చూడడం కానీ, ఫినాన్షియల్‌గా థింగ్స్ అనేవి మీకు బెటర్ అవ్వడం కానీ, లేకపోతే మీరు అంటే ఎవరికైనా మనీ ఇచ్చేస్తే అది రాకపోతే దాని పరంగా మీరు హెడ్‌ఏక్ ఫేస్ చేస్తుంటే అది మీకు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. బట్ ఈ కార్డ్ వచ్చిందంటే ఒక లక్కీ కార్డ్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్‌గా గుడ్ అని చెప్పొచ్చండి. నేను చెప్తున్నాను కదా! ఈవెన్ ఈ కార్డ్ కూడా చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొంచెం అంటే చేంజెస్‌కి ట్రై చేయండి. మీ కంఫర్ట్ జోన్‌లో మీరు ఉండకుండా కొంచెం బయటకు రావడానికి ట్రై చేయండి. లైక్ ఏంటంటే సిట్యుయేషన్స్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు కదా! అంటే ఒక వ్యక్తిని ఫర్‌గివ్ చేయడం కానీ, లేకపోతే అంటే కోపాన్ని తగ్గించుకోవడం కానీ, లేకపోతే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కానీ అది చాలా కష్టమండి నాకు తెలుసు. బట్ అదే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడం అని చెప్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి అసలు ఏంటిది అని అనిపిస్తుంటది. బట్ రియాలిటీలోని ఇదేనండి. మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.